ఓ చిన్న బస్తీలో ఓ అద్దె గదిలో లక్ష్మీ అనే తల్లి తన 7 ఏళ్ల కొడుకు రామూతో కలిసి జీవితం నడుపుతోంది. భర్త చనిపోయిన తర్వాత ప్రపంచం అంతా తన కొడుకుకే. వాళ్ల ఇల్లు బయటకి పగిలిన గోడలతో చిన్నగా ఉన్న లక్ష్మీ హృదయంలో మాత్రం ఒక పెద్ద కల. రాముని చదివించి పెద్దవాడిని చెయ్యాలి. పక్క ఇళ్లలో పాచిపని చేస్తూ ఎంత సంపాదన వస్తే అంతే సరిపెట్టుకుని బతుకుతున్న లక్ష్మి రోజూ ఉదయాన్నే లేచి ఇంటి పనులు పూర్తిచేసి రాముని చెయ్యి పట్టుకుని 2 కిలోమీటర్లు నడిచి స్కూల్కి తీసుకెళ్లేది. ఒకరోజు స్కూల్లో టీచర్ ఓ చిన్న ప్రశ్న వేశారు. మీ అమ్మ గురించి కొన్ని మాటలు చెప్పండి అని. పిల్లలందరూ ఒక్కొక్కరుగా లేచి చెప్పారు. మా అమ్మ నాకు చాక్లెట్లు తెస్తుంది. మా అమ్మ పార్కికి తీసుకెళ్తుంది అని. ఆఖరులో రాము వంతు వచ్చింది. చాలామంది అమ్మ ఇంటికి దీపమంటారు, కాని మా అమ్మ ఇంటి దీపం కాదు, ఆమె నా జీవితానికి వెలుగు అన్నాడు. క్లాసు నిశ్శబ్దంగా మారింది. టీచర్ ఆనందంతో నిజమైన తెలివి నీదే రామూ అని మెచ్చుకుంది. ఆ సాయంత్రం స్కూల్ టీచర్ స్వయంగా వాళ్ల ఇంటికి వచ్చి లక్ష్మీతో అన్నది. మీరు మీ బిడ్డకు చదువు మాత్రమే కాదు, గొప్ప భావనను కూడా ఇచ్చారు. ఆ మాటకి లక్ష్మి ఒక్క మాట మాట్లాడలేకపోయింది. తన బిడ్డను చూసి ఏడ్చింది. కాని ఆ కన్నీళ్లు బాధవి కావు. ఆ కన్నీళ్లు గర్వానికి, ప్రేమకి నిదర్శనం. తల్లి ప్రేమకు కొలమానం లేదు. ఆమె చూపించే త్యాగమే జీవితపు వెలుగు.